డ్రైవ్ పిఠాపురం ఒక లెక్క, మిగిలిన నియోజకవర్గాలన్నీ ఒక లెక్క. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి వంగ గీత బరిలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు. ఎస్విఎస్ఎన్ వర్మ ఆయనదే టికెట్ అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేస్తే నా సపోర్ట్ ఉంటుంది, కానీ ఉదయ్ పోటీ చేస్తే ఉండదన్నారు. చివరికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాను అన్నారు. మీ గెలుపు నాకు మా పాత్ర ఉంటుంది, మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితి. అండ్ ఇక్కడ ముద్రగడ కూడా ఎంటర్ అయ్యారు. వంగ గీతకు మద్దతుగా ముద్రగడ వ్యూహం రచిస్తూ ఉన్నారు. మాకినేని శేష్ కుమార్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న శేష్ కుమార్ కూడా ఈ మధ్యనే వంగ గీత అండ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఇలా ఒక్కొక్కరుగా గతంలో జనసేన పార్టీలో పనిచేసిన కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పిఠాపురం నాయకులను చాలామందిని అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ టీ టైం ఉదయ్ అండ్ ఇంకా చాలా టీం గత కొంతకాలంగా అక్కడ వర్క్ చేస్తోంది. చాలామంది జన సైనికులు అక్కడ వాళ్ళ పరిచయస్తులు, వాళ్ళ బంధుమిత్రులు వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్కు ఓటు వేయించే విధంగా వాళ్ళు ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, జనసేన టార్గెట్ 1,00,000 మెజారిటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలవాలి అనేది జనసేన టార్గెట్గా పెట్టుకున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ చెబుతోంది అంత సీన్ లేదు, ఖచ్చితంగా ఒక మహిళ చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతూ ఉన్నారు అంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందా? పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకేనా? పిఠాపురంలో పవన్కు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. 30, 31 అండ్ April 1 ఈ 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఆయన ప్రచారం చేయబోతూ ఉన్నారు. ఈ ప్రచారంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రముఖ హాస్య నటులు పృథ్వీరాజ్ కూడా పాల్గొబోతూ ఉన్నారు. ఇప్పటికే అనకాపల్లిలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో కూడా ఆయన వీధి వీధి తిరిగి క్షేత్రస్థాయిలో అంటే పిఠాపురంలో ఎటువంటి పరిస్థితి ఉంది, పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు, జనాలు ఏమనుకుంటూ ఉన్నారు అనే అంశాల మీద చాలా డీటెయిల్డ్గా ఆయన అక్కడ ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మనతో కనెక్ట్ అయి ఉన్నారు. పృథ్వీరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి పిఠాపురంలో ఎటువంటి వర్క్ జరుగుతోంది, ఏంటి జనాల నాడు ఎలా ఉంది పిఠాపురంలో? పిఠాపురంలో ఒకటే చెప్తున్నారండి, భవన కార్మికుల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలు కానీ, రైతులు కానీ, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వ్యాపారులు కానీ, అలాగే మధ్యతరగతి కుటుంబీకులు కానీ, అలాగే ఇతరత్ర కులాల వారు కానీ ఒకే ముక్త కంఠంతో ఒకే మాట, వైఎస్ఆర్సీపీ ఓటుకి 1,00,000 ఇచ్చినా బైక్ ఇచ్చినా మేము బైకులు కొనుక్కునే అంత దీన స్థితిలో అయితే లేవు. మేము ఆల్రెడీ పిఠాపురంలో అందరం బ్రహ్మాండంగా ఉన్నాం. ఆ దత్తాత్రేయుడు ఆశీర్వాదం వల్ల బ్రహ్మాండంగా మేము అందరం బతుకుతున్నాం. కాబట్టి మేము 1,00,000 మెజార్టీకి తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం. ఇదే మా ఛాలెంజ్. పిఠాపురంలో ఒక చరిత్రగా నిలబడిపోవాలి ఎన్నిక అని చెప్పి బాహాటంగా చెప్తున్నారు. రైట్. అంటే గతంలో మనం చూసాం కదండి, భీమవరం గాజువాకల్లో పోటీ చేసి 2వ స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. మరొకసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారని వైసీపీ నాయకులు ఒకవైపు జోస్యం చెబుతూనే అక్కడ శస్త్రాల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మిథున్ రెడ్డి అక్కడ చాలా సీరియస్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి. దాంతోపాటు కడప నుంచి కూడా చాలా గ్యాంగ్ అక్కడ దిగింది, అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ అంతా చేస్తోంది అనే ప్రచారం మనం సోషల్ మీడియాలో అది చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటినీ తట్టుకుని పవన్ కళ్యాణ్ సునాయాసంగా అక్కడ గెలవగలుగుతారా? గెలుపు నల్లేరు మీద నడకేనా, లేకపోతే నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అక్కడ పిఠాపురంలో ఉన్న కాఫీ హోటల్లో కానీ, చిన్న చిన్న టీ స్టార్ లో కానీ ఉదయం పూట బయట వ్యక్తులు కాఫీలు తాగుతుంటే, మీరు ఏ ఊరండి? కడప. ఇక్కడేం పని మీకు? సిగ్గు జ్వరం లేకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి అనే రిక్షా కార్మికుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి మీ తాడేపల్లి ప్యాలెస్ మిథున్ రెడ్డి ఎవరండి? ఎక్కడో ఎంపీ అతను స్థానం అతను గెలుచుకోమనండి. ఈసారి అతనే డిఫెన్స్ లో పడిపోయాడు. కాబట్టి వీళ్ళెవరు అజమాయిషీ చేయటానికి? వేరే ఊరు నుంచి అంతా అపధర్మ ముఖ్యమంత్రి ఇప్పుడు నడుస్తున్నది గవర్నమెంట్ కాదండి, ఎలక్షన్ కూడా ఉంది ఇక్కడ.
కాబట్టి ఇది ప్రజలు దురహంకారానికి, ఒక అహంకారానికి, ఒక పేదవాడికి, ఒక బడుగు బలహీన వర్గాల ఒక వర్గానికి జరిగే పోరాటమే ఇది. వాళ్ళు ఏంటంటే ధన మదంతో, అధికార మదంతో కొట్టుకుంటున్నారు. వారిని దించడానికి, గద్దె దించడానికి ఒక పిఠాపురం కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం సమాయత్తం అయింది. వాళ్ళు సిద్ధం అంటున్నారు. మేము యుద్ధం, మా యుద్ధం ఎన్నికల ఓటు బ్యాలెట్ తోటి చెప్తాం మేము. పిఠాపురంలో అయితే 1,00,000 మెజార్టీ తగ్గదండి. ఆ వంగాగీత గారుని చీ అంటున్నారు ఆడవాళ్ళే. ఒక ఆడ అయిపోవడం వల్ల మేము గట్టిగా మాట్లాడలేకపోతున్నాం, గౌరవిస్తాం. కాబట్టి ఎన్నికల క్షేత్రంలో ఉంది కాబట్టి, ఆ దుర్మార్గమైన పార్టీలో ఉంది కాబట్టి మేమేమి ఎక్కువ మాట్లాడలేము. కాబట్టి విజయం మాకు నల్లేరు మీద నడకేనండి. కానీ చాలా మంది రీసెంట్గా చాలా మంది నాయకులు ఏ కారణాల వల్ల తెలియదు కానీ టికెట్ దక్కలేదనో, లేకపోతే పార్టీలో అసంతృప్తో, లేకపోతే మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళు ఏదైనా ప్రలోభాలకు లొంగిపోయావు పార్టీ మారుతూ ఉన్నారు. జనసేన నుంచి వైసీపీకి వెళ్తున్నారు, ఎస్పెషల్లీ ఇన్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ. ఎందుకంటారు? ఇప్పుడు పార్టీ మారడం అంటే ఒకటండి, 10 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి టికెట్ రాకపోతే సహజంగా ఆ బాధ అనేది ఉంటది. అంత మాత్రాన అధినాయకుడిని తిట్టడం, పార్టీని తిట్టడం, నాదెండ్ల మనోహర్ గారిని తిట్టడం, నాగబాబు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇదేంటంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోవటానికి ఒక మార్గం సుగమం చేసుకుంటారన్నమాట ప్యాకేజీల కోసం. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన ఇప్పుడు కాదండి, పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ల క్రితమే మాట చెప్పారు, ఎవరైతే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు, నేను ఒక్కడే నిలబడినా కూడా నేను ప్రజల్లో మార్పు తీసుకొస్తాను, చైతన్యం తీసుకొస్తాను అన్నారు. వీరందరి కోసం ఆయన స్థలాలు అమ్ముకుని వీళ్ళందరినీ గెలిపించడం కోసం ఆయన ఆర్ఎన్ఎస్ లో పనిచేస్తూ ఎంత కష్టపడుతున్నారో తెలుసండి. ఏ హోదా లేనటువంటి ఒక నాయకుడు, నీతి నిజాయితీ గల నాయకుడు ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారిని నరసరావుపేట మొన్న బహిరంగ సభకి తీసుకురాగలిగారంటే అదే నిబద్ధత అండి. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఆ పదునే అనేది జన సైనికులు కాదు, రాష్ట్ర ప్రజలు చూపిస్తారండి ఓటు ద్వారా. రైట్. ఇప్పుడు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అనేది సైన్స్ అండి, వాస్తవమే, ఒప్పుకుంటాం. అది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్. కానీ దాన్ని వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు అదే టైంలో గ్లాసు పగిలే కొద్దీ పనికి రాకుండా పోతుంది అని చెప్పి. వీళ్ళు అంటారండి, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దోచుకున్నారు, ఋషికొండలని దాచుకున్నారు, వేలాది కోట్లు దొబ్బేశారు. ప్రతి ఒక్కడు ఆ మినిస్టర్లు, బూతుల మినిస్టర్లు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ దొంగలు, దోపిడీలు, పందుగొక్కులు. వీళ్ళందరూ ఏంటంటే బంగారు గ్లాసులు కొనుక్కుంటారు, రోజు కూడా తాగేసి సింకులో పడేస్తారు. మేము పేదవాళ్ళం, బడుగు బలహీన వర్గాలను సమర్థించే నాయకులం, మేము మధ్యతరగతి కుటుంబాలం. మేము గ్లాసు సింకులో పడేస్తే ఒరే లఫూట్లారా మళ్ళీ మనం కడుక్కుని దాంట్లో తాగుతామనే ఇంగిత జ్ఞానం మీకు ఎక్కడైనా ఉందరా అని అడుగుతున్నా. గ్లాసులో మంచినీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, అవసరమైతే పేదవాడు గంజి తాగుతాడు, ఒక టీ తాగొచ్చు, ఒక కాఫీ తాగొచ్చు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి పేద ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. గ్లాస్ అనేది చేతిలో ఉండాలి, ఇరిగిపోయిన ఫ్యాన్ అనేది ఆ తుప్పు గదుల్లో పడేయాలి, సైకిల్ అనేది బయట ఉండాలి, సైకిల్ దొక్కుతూ గ్లాసులో కాఫీ తాగుతూ అద్భుతంగా విజయం వైపు వెళ్ళాలని మా స్లోగన్ అంటే. రైట్. మరి వేసవకాలం కదా, ఫ్యాన్ అవసరం ఉంటుంది, అందరూ ఏసీలు కొనుక్కోలేరు. ఫ్యాన్ అక్కర్లేదండి, ఇప్పుడు మాకు ఫ్యాన్లు అవసరం లేదు. ఫ్యాన్లు ఏంటంటే విషగాలి వస్తుందంట, ఫ్యాన్ల ద్వారా విషపూరితమైన కలుషితమైనటువంటి ఒక వాయువు వస్తుందంట ఫ్యాన్ వేసుకుంటే. ఫ్యాన్ ఎవడో ఇచ్చేటండి. ఫ్యాన్ అనేది ఒక ఇదివరకు అద్భుతం, మేము బ్రహ్మాండం, అది ఇది ముద్దులు పెట్టాం, నెత్తి మీద చేతులు పెట్టాం, రాష్ట్రాన్ని ఇంత మెజార్టీ ఇచ్చాం, ఇంతమంది ఎంపీలు ఇచ్చాం. ఏం చేసేయారండి? మేము మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు. ఎవరు మెడలు ఉంచుతారు? మీ మెడలు ఉంచుతారని వెంకటేశ్వర స్వామి విగ్రహాలను తీసుకుని, ప్రసాదాలు తీసుకుని, అమిత్ షా గారికి దండం పెట్టి నా మీద కేసులు ఆపుకోండి, ఒక వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం. పిఠాపురం గురించి కన్ఫైన్ అవుదాం, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. పిఠాపురంలోనే నేను అద్దె తీసుకున్నానండి ఇల్లు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నప్పుడు తీసుకున్నారా? అద్దెకి దిగాను. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించే వరకు మా షూటింగ్స్ కూడా మేము పక్కన పెట్టాం. మేము అక్కడ ఉన్న మన బాబీ అంటే ఆయన, నేను కలిసి ఒకే చోట ఉంటున్నాం. అదే తీసుకుంటే నేను కూడా పిఠాపురం వాసిన పొద్దున్న లేసి తిరుగుతున్నాం. ప్రతి చోట ఎక్కడైనా విజయం అద్భుతంగా ఉంది. నల్లేరు మీద నడకండి. రైట్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి అభిమానులు పరితపిస్తూ ఉన్నారు.
వాళ్ళు మీరు షూటింగ్స్ ఎలా క్యాన్సిల్ చేసుకున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు సెలవులు పెట్టి మరీ రావడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు, చాలా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ మీలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ పిఠాపురంలో ఓట్లేదు కదా, కానీ పిఠాపురంలో ఓటు ఉన్న వాళ్ళే కదా డిసైడ్ చేసేది. అవునండి. మొత్తం రాష్ట్రం మొత్తం మేము ఇప్పుడు ఇక్కడ మేము కార్యకర్తలు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపుకి వచ్చామండి. మా కార్యకర్తలు ఎండల్లో అలాగే నిలబడి కూటమి అభ్యర్థులను గెలిపిస్తాం. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే మేము కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం, జనసేనని గెలిపిస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ చూసినా ఇది ఉందండి. ఒక్క పిఠాపురం అనే కాదు, రాష్ట్రం మొత్తం 136 సీట్లు, 21 పార్లమెంటు మొత్తం రాజ్యం. రైట్. అండ్ పిఠాపురంలో ఈ ముద్రగడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు అంటారు పృథ్వీ గారు? పృథ్వీ గారు రైట్. ఆ స్లోగన్స్ ఆపండి, సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కసారి కొంచెం కామ్గా ఉండమని చెప్పండి. పిఠాపురంలో ముద్రగడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు పృథ్వీ గారు? పృథ్వీ గారు నా వాయిస్ వినిపిస్తుందా? పృథ్వీ గారు చెప్పండి. పిఠాపురంలో ముద్రగడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆయన జనసేనలోకి వస్తారని అనుకున్నారు, కానీ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు పవన్ ని ఓడించడమే తన లక్ష్యం అంటూ ఉన్నారు. వంగ గీతకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముద్రగడ ఎఫెక్ట్ పిఠాపురంలో ఎంతవరకు ఉండవచ్చు? ముద్రగడ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది పిఠాపురంలో? ముద్రగడ ఎఫెక్ట్. ముద్రగడ్డ గారు ఎవరండి? ఆయన కాపు నాయకుడు అయితే ఎవరు కాపులు? మేము కాపులమే. దౌర్భాగ్యం కాదు మేము నాయకులు అని చెప్పుకోతారండి. అసహ్యం. తెల్ల షర్ట్లు వేసుకోవటం, మాట్లాడటం. అంటే నీకు పదవి రాకపోతే, నీకు అధికారం రాకపోతే, నువ్వు అడిగిన సీట్లు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మంచోడా, కాపులకి న్యాయం చేసినోడా? ఇది చాలా తప్పండి. ఇది మేము ముద్రగడ్డ గారు కాపు నాయకుడు అంటే మేము ఒప్పుకోం. కాదు, ఇక్కడ పనిచేసే వర్కర్ చేసే కాపులు కూడా, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాపులు కూడా నాయకుడే. మాకు ప్రతి ఒక్కరు నాయకుడే. ఈజ్ నాట్ ఏ లీడర్ ఫర్ కాపు కమ్యూనిటీ. అతను కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించే నాయకుడు. కాపు సంబంధించినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఈ తరానికి, మా తరానికి, కాపు సంక్షేమానికి, కాపు అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు ఎవరంటే ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆయన కాపని చెప్పుకోవట్లే కదా, ఆయన కాపని చెప్పుకోవట్లే కదా. రైట్. మీరు ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. రైట్. థ్యాంక్ యూ అండి పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పృథ్వీరాజ్ గారు ఆయన పిఠాపురంలో ప్రజెంట్ ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం. అక్కడ ఒక ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నారు. ఈ వారాహి యాత్ర అంతా కూడా పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేస్తాను, తన షూటింగ్స్ను కూడా పక్కన పెట్టుకుని ప్రయాణం చేస్తానని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం ఖాయం. 1,00,000 మెజారిటీ రావడం ఖాయమని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు, అందుకని వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.